హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ క్లాస్లో రే డయాగ్రామ్స్ ఆఫ్ లెన్సెస్ చూసాం. రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ కానీ చూసాం కదా. ఈ లెన్సెస్ గురించి రే డయాగ్రామ్స్లో ఇమేజెస్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుందో, అవి ఎలాంటి ఇమేజ్, ఓకే, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో అప్పటి వరకు రే డయాగ్రామ్స్ ఫినిష్ అయింది. ఇప్పుడు మనము ఈ లెన్సెస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయాలి. దానికి కొన్ని ఫార్ములాస్ కావాలి కదా. ఆ ఫార్ములాస్ ఏదో ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో ఇన్ ద టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లెన్స్ ఫార్ములా. ఓకే, లెన్స్ ఫార్ములా. Okay, lens formula. What is the mean by lens formula? What is that formula? 1 by f is equals to 1 by v minus 1 by u. So this is the lens formula. Okay, derivation no need. Okay, only formula is enough. So 1 by f is equals to 1 by v minus 1 by u. ఇక్కడ ప్లస్ ఉంటే అది మిర్రర్ ఫార్ములా అయిపోతుంది. 1 బై ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై వి ప్లస్ 1 బై యు అనేది మిర్రర్ ఫార్ములా. బట్ ఇదేమవుతుంది, మైనస్ ఉంది కాబట్టి లెన్స్ ఫార్ములా. ఓకే, జస్ట్ సింపుల్ డిఫరెన్స్ గా ఉంటుంది. అక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, అంతే, ఇంకేమి లేదు. సో వేర్ ఎఫ్ ఇండికేట్స్ ద ఫోకల్ లెంత్. ఓకే, ఫోకల్ లెంత్. వి ఇండికేట్స్ ఇమేజ్ డిస్టెన్స్. Okay, image distance. U indicates, U represents object distance. Okay, object distance. This is the lens formula, right? Understand? Okay. Next, after knowing this lens formula, magnification. Okay, na? Magnification. So there in the reflection of light also we have discussed about magnification. The same formula here also it will come. What is meant by magnification? అంటే ఆబ్జెక్ట్ సైజ్ తో కంపేర్ చేస్తే ఇమేజ్ సైజు ఎంత ఉండొచ్చు వెన్ యూ కంపేర్ విత్ ఆబ్జెక్ట్ సైజ్ కదా. అదే కదా మ్యాగ్నిఫికేషన్ అంటే, రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్టే చూసాం, అది మ్యాగ్నిఫికేషన్ అంటే. సో ఇక్కడ కానీ సేమ్ ఫార్ములా వెల్కమ్. ఓకే, మ్యాగ్నిఫికేషన్ అక్కడైనా ఇక్కడైనా రెండు ఒకటే. మ్యాగ్నిఫికేషన్, ఓకే, ఎంతో రిప్రజెంట్ చేస్తాం, రైట్. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇంకా సేమ్ డెఫినేషన్ ఏంది, ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ to the height of the object. So this is about magnification. So magnification is equals to height of the image by height of the object. So height of the image ni h dash అనుకున్నాము, height of the object ni h అనుకున్నాము. సో కాబట్టి magnification m is equals to h dash by h in the formula. h dash by h. Magnification is also related to image distance and object distance చదివాం కదా, సేమ్ అది కానీ. ఓకే, magnification is also related to magnification is also related to image distance and object distance. Therefore m is equals to image distance by object distance u. So therefore m is equals to v by u. మిర్రర్ లో చూస్తే మైనస్ v by u వచ్చింది,
లెన్సెస్ లో ఏమో ప్లస్ v బై u వస్తుంది అంతే. సైన్ కన్వెన్షన్ ప్రకారం మనం దీన్ని కనుక డిరైవ్ చేసుకున్నాం అనుకో, మిర్రర్ లో అయితే మైనస్ v బై u వస్తుంది, లెన్స్ లో అయితే ప్లస్ v బై u అనేది వస్తుంది. ఓకే రైట్. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్, ఓకేనా, ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1, మ్యాగ్నిఫికేషన్ అనేది 1 కన్నా ఎక్కువైతే, ఓకే, 1 కన్నా ఎక్కువైతే దట్ ఇమేజ్ ఇస్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఇస్ లెస్ దెన్ 1, సో ద ఇమేజ్ ఇస్ ఏ డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, డిమినిష్డ్ ఇమేజ్. If magnification is equals to 1, then same size of the object. ఆబ్జెక్ట్ అంటే సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కానీ అంతే ఉంటుంది అనేసి సేమ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అని రాసుకోవచ్చు, లేదంటే సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సరే, దీని ప్లేస్ లో మీకు డౌట్ ఎందుకు, ఇమేజ్ అనే రాదు, ఇమేజ్. ఓకేనా, m ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయితే మ్యాగ్నిఫైడ్ అంటే పెద్ద ఇమేజ్, m ఈజ్ లెస్ దెన్ 1 అంటే డిమినిష్డ్ స్మాల్ ఇమేజ్, m ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే సో ఆబ్జెక్ట్ సైజ్ ఎంతో ఇమేజ్ సైజ్ కానీ అంతే ఉండాలి. సో అది ఇన్ కేస్ ఇఫ్ m ఈజ్ పాజిటివ్, m అనేది పాజిటివ్ అయితే అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఓకేనా, పాజిటివ్, ఇఫ్ m ఈజ్ పాజిటివ్ with the image is a virtual and erected. If m is negative, the image is a real and inverted image. Okay, if m is negative, the image is a real and inverted image. So this is about the lens formula, magnification and magnification related conditions, right? Understand? So this is about lens formula, right? Thank you.